అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అందజేస్తున్నారని, వీలైనంత వరకు ఒకే రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. గుండుపాల గ్రామంలో జనాభా 3,226 మంది కాగా ఈ గ్రామంలో మొత్తం 626 మంది పెన్షనర్లు ఉన్నారు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,78,000 మందికి పెన్షన్లు అందజేస్తూ ఉండగా ప్రతి నెల దీనికి 2,700 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నంత ముందు చేశాను. పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన వెంటనే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమ్మతులు చేయమని చెప్తే ఈ 6-7 నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక 2-3 రోడ్లు పోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఈవేళ బొక్కలని కప్పాం. తున్ రోడ్డు కానీ, అనకాపల్లి రోడ్డు కానీ, ఇవే మొన్న కూడా మీ గ్రామానికి ఇది రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 63,78,000 మందికి ఇస్తున్నాం పెన్షన్. 63,000 కాదు, 63,78,000కి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా 4,000 రూపాయలు చిన్నమాట. రెండోది ఏంటంటే, ఇది రాష్ట్రం చెప్పాను, అనకాపల్లి మన జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి జిల్లాలో 2,56,000 మందికి ఇస్తాం పెన్షన్లు జిల్లా మొత్తం. దీనికి నెలకి 108 కోట్లు అవుతుంది. 108 కోట్లు, లక్షలు కాదు, నెలకి. ఇంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకాల చేస్తున్న విషయం. అలాగే జిల్లా చెప్పాను, ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం, మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖుని 41,523 మందికి ఇస్తున్నాం. 528 మందికి ఇస్తున్నాం ప్రతి నెల. 41,000 మందికి. దీనికి అయ్యే ఖర్చు ఎంత? ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో